హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. ఇగోటండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పప్పు వండుకుందామండి. పప్పు మునగాకు. ఇంకోటండి ముసిరిపప్పు వేసుకుందాం. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే, అందుకోసమనే. ఓకే ఫ్రెండ్స్, కడుక్కోవాలండి. ఇది శుభ్రం కడుక్కొని వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుందాం. ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. ఇది బేగ ఉడికిపోద్ది. పోపులు వేసుకుందాం. ఆవాలు కొంచెం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలండి. ఇంకోటండి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, ఒక 3 టమాటీలండి. చూసారా, ఉల్లిపాయలు వేగిపోయి. ఇప్పుడు ఇందులో టమాటీలు వేసుకుందాం. అండి టమాటీలు మగ్గిపోయలేదు. చూసారా, మగ్గిపోతున్నాయి. కొంచెం పసుపు వేసుకుందామండి. మునగాకు కంటికి మంచిదండి. ఆరోగ్యానికి 350 రకాలుగా మంచిది. మన ఆరోగ్యంకి చాలా మంచిది మునగాకు. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. కారం వేసుకుందామండి. ఇంకటి కడిగి పెట్టుకున్నాం కదా, మునగాకు వేసుకుందాం. ఇప్పుడు చూసారా, వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా మగ్గాలి. లేతాకు అయితే బాగుంటుందండి. ఇది వీధిలోకి వస్తే తీసుకున్నాను. మునగాకు కట్ట 20 రూపీస్ అండి కట్ట. ఎంత కొంచెం వచ్చింది చూసారా. చూద్దామండి. అయిపోయింది. పప్పు ఉడికిపోయింది. వేసుకుందాం. చాలా మంచిదండి ఆరోగ్యంకి. ఇది వారానికి ఒకసారైనా కంపల్సరీ వండుకొని తినాలి. ఇది మునగాకు. చూసారా, ముసిరిపప్పు మునగాకు ఎంత బాగుందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయి. ఉప్పు కొంచెం పడితే వేసానండి. చూసారా, మంచి కలర్ఫుల్గా ఉంది. చూసారండి, వేడి వేడి అన్నంలోకి మునగాకు పప్పు వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ బంద్ చేసుకుందాం. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే పప్పు సూపర్గా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.